సరైన ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చని డాక్టర్ కరుణ కుమార్ తెలిపారు. బుధవారం మల్కాజ్గిరి పరిధి మిర్జాలగూడలో ఉన్న ఎస్టీ అండ్ విమెన్స్ డిగ్రీ కాలేజీలో రక్తహీనతపై అవేర్నెస్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ రక్తహీనత సమస్య మహిళల్లో ఎక్కువగా ఉందన్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు, మహిళలు ప్రతిరోజు ఆకుకూరలను డైట్ లో ఉండేలా చూసుకోవాలన్నారు. ఇండియాలో 50% అంటే 50% మందికి రక్తహీనత ఉంది అంటే అర్థమైందంటే 50% మందిలో చాలా మందిలో ఈ పోషక లోపం వల్ల వచ్చే రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మిగిలిన కారణాలు ఈ బోన్ మ్యారో జబ్బులు కానీ, ఈ ప్లాస్టిక్ అనీమియా, ఇంకా రకరకాల బ్లడ్కి సంబంధించిన జబ్బులు ఉంటాయి. కానీ మెజారిటీ కేసెస్లో మనం పోషక లోపంతో సంబంధించిన అనీమియాని చూస్తున్నాం. సో ఈ పోషక లోపం గురించిన అవగాహన స్త్రీల్లో ముఖ్యంగా చాలా ముఖ్యమని చెప్తారు. అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? జనరల్గా పోషక లోపం ఉన్నప్పుడు మనకి ఐరన్ లోపం, బీటో లోపం వల్ల అనీమియా వస్తుంది. సో ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు, నాన్ వెజిటేరియన్స్ అయితే మీట్ టైంకి ప్రాపర్గా తీసుకోవడము, వెజిటేరియన్స్ అయితే పచ్చి ఆకుకూరలు ఖచ్చితంగా మన డైట్లో రోజు ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా ఈ సింపుల్ టిప్స్ ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా అన్నిటికంటే ఈ ఎక్కువగా టీ కాఫీ తాగడం తగ్గించడం, తర్వాత ఆహారపు అలవాటు టైంకి భోజనం చేయడం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.